మనకి ఈ పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్‌లో అందరూ తెలిసినోళ్ళే ఉంటారా? ఉండరు. అకస్మాత్తుగా పక్కనొచ్చి చాలా చనువుగా మాట్లాడుతుంటారు. ఆళ్ళు దొంగలైనా అయ్యుండొచ్చు. మన నగలెత్తుకుపోవడానికైనా అయ్యుండొచ్చును. లేకపోతే గనక ఇంకోటి ఎత్తుకుపోవడానికైనా అయ్యుండొచ్చు. ఇది ఇప్పుడు తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితొచ్చింది. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అందరూ జిందాబాద్, జిందాబాదు అని కొడతా ఉంటారు. వాళ్ళల్లో ఉన్నటువంటి మన పక్కన ఉన్నటువంటి కార్యకర్త మనకెవడో తెలీదు. వాడు దొంగ అయ్యుండొచ్చు. ఇక పైన అలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. తాజాగా ఫిరోజ్, ఫర్దీన్, సలీం, డానిష్ ఈ నలుగురు గూడా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో ఇట్లాగే మత కార్యకలాపాల్లో కావచ్చు, అట్లాగే ఆహ్, ఈ రాజకీయ కార్యకలాపాల్లో కావచ్చు పాల్గొంటూ, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, పబ్లిక్ భక్తుల యొక్క సెల్ ఫోన్‌లు ఎత్తుకుపోతున్నట. కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నారట వీళ్ళు. ఆహ్, ఏదైతే వివిధ ప్రదేశాల్లో చేస్తున్నటువంటి వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు కోట్ల రూపాయల దాదాపు 3,00,00,000 విలువైన సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.